బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఇందులో మన అంశం ఏంటంటే మహాశ్రమలలో దేవుని కాపుదల, పోషణ. ఈ అంశంలో మనము 2 భాగాలుగా చూడబోతున్నాం. మొదటిగా మనము 13వ వచనాన్ని మొదటి భాగంగా చూస్తాం. రెండో భాగంగా 14 నుంచి 17 వచనాలు చూస్తాం. 13వ వచనంలో ఈ మహాశ్రమలకు కారణాలు చూస్తాం. 14 నుంచి చివరి వరకు ఆ యొక్క దేవుని కాపుదల ఎలాంటిదో, దేవుని పోషణ ఎలాంటిదో రెండో భాగంలో మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13 నుంచి 17 వచనం వరకు వచనము వెంబడి వచనాలు దేవా మీరు వివరిస్తుండగా ఆత్మదేవా నాతో, మాతో, అందరితో మాట్లాడి అయ్యా మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని, నీ కుమారుని స్వారూప్యములోనికి మమ్మలను రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ప్రకటన గ్రంథం 3 భాగాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం అంతా జరిగినవి, 2-3 అధ్యాయాలు జరుగుచున్నవి, 4 నుంచి చివరి వరకు జరగవలసినవి. సో ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో ఉన్నామంటే అర్థం ఏంటి? జరగవలసినవి. ఓకే, ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో ఈరోజు 13 నుంచి 17 వచనాలలో మహాశ్రమలు, ఈ మహాశ్రమలు అనేవి ఇశ్రాయేలీలకు విడవబడిన వారికి, ఈ ఇశ్రాయేలీలకు విడవబడిన వారికి మహాశ్రమలు అనేవి ఈ భూమి మీద ఉన్నాయి. ఆ మహాశ్రమలు కారణాన్ని చెప్తూ ఆ మహాశ్రమలలో దేవుడు ఆ ప్రజలను ఎలా కాపాడతాడో, ఎలా పోషిస్తాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము మొదటి భాగం చూద్దాం. 13వ వచనములో 3 మాటలు ఉన్నాయి. గమనించండి, 13వ వచనములో 3 మాటలు ఉన్నాయి. 1 ఆ ఘట సర్పం అనే మాట, 2 ఆ మగ శిశు అనే మాట, 3 ఆ మగ శిశువును కనిన స్త్రీ అనే మాట. 3 పాయింట్స్. ఓకే, మీరు బైబిల్ గమనిస్తూ ఉండండి. మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో శ్రమలకు కారణాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాయింట్ 1 ఆ ఘట సర్పము. చదవమ్మా 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి. చాలు. ఆ ఘట సర్పము భూమి మీద పడద్రోయబడుట చూచి. అక్కడ ఆగదాం. ఇక్కడ ఘట సర్పం అంటే సాతాను అని అర్థం. ఓకేనా? ఘట సర్పం అంటే సాతాను. వెంటనే నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, అయితే భూమి మీద పడద్రోయబడుట, భూమి మీద పడద్రోయబడ్డానికి గల కారణాలు గతంలో చెప్పాను. అయినా మరొకసారి మళ్ళా గుర్తు చేసుకోవడం మంచిది కదా, చెప్తాను. మనము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో కారణం కనబడుతుంది. భూమి మీదికి లూసిఫర్ అనేవాడు, సాతాన్ అనేవాడు, అపవాది అనేవాడు ఎందుకు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడో కారణం కనబడుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? చాలు. లూసిఫర్ దేవుని సన్నిధి నుండి ఎందుకు త్రోసివేయబడ్డాడు అని అంటే తనలో తాను ఎంచుకున్నాడు.
తనలో తాను హెచ్చించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కారణము చేత దేవుడు భూమి మీదకి వాడిని త్రోసివేసినట్టు ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనములో కనబడుతుంది. వాడు హెచ్చించుకున్న కారణము చేత ఎస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనములో త్రోసివేసినట్టు కనబడుతుంది. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడదేసెదను. చాలండి. కావున నేను నిన్ను నేలన పడవేసి తిని. క్లారిటీ వచ్చింది కదండి. ఓకే, ఇప్పుడు మనం ఆ ఘట సర్పం క్రింద పడి ఈ భూమి మీద త్రోసివేయబట్ట చూచినప్పుడు ఆ క్రిందకి త్రోసివేయబడడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాను. చూడండి, మన జీవితంలో మనము ఏ విషయములైనా గర్విస్తే చెప్పండి, మనల్ని కూడా దేవుడు త్రోసివేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ గర్వించకూడదు. మరి గర్వానికి విరుగుడేంటి? అంతే, గర్వానికి విరుగుడేంటంటే ఆధ్యాత్మిక దారిద్రతను రోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమని రోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది జ్ఞాపకం చేసుకుంటే గర్వాన్ని ఏం చేయగలం? మనము ఖచ్చితంగా గర్వాన్ని జయించగలం. ఇది అప్లికేషన్. ఇప్పుడు మనం రెండో విషయానికి వెళుతున్నాం. అయితే ఇప్పుడు ఈ కింద పడ్డటువంటి వీడికి ఎందుకు కోపం వచ్చింది అనంటే, ఈ భూప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు? సొంత చేతులతో మొట్టమొదటి ఆదామును చేసుకొని నాసికారాంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఆ విధముగా మొట్టమొదటిగా ఆదాములో నుంచి అవ్వను సృజించి వారి ద్వారా ప్రపంచమంతటిని దేవుడు ఏం చేశాడు? కలుగు చేశాడు. అయితే ఈ ఆది మానవుడు ఏమయ్యాడు? మీకు తెలుసు కదా, ఆదికాండం 2:17. అయితే మంచి చెడుల తెలివినొచ్చి వృక్ష ఫలము తినకూడదు, తినుదినమున నిశ్చయముగా నీవు చనిపోతావు. ఆ విధంగా దేవునికి ఏమైపోయాడు? దూరమైపోయాడు. అంటే ఆదామును అవ్వలను మోసం చేశాడు. ఎవరు? ఈ లూసిఫర్. ఎందుకు? కక్ష. నన్ను దేవుడు ఏం చేశాడు? త్రోసేశాడు. కాబట్టి ఆయన చేసుకున్న ప్రజలు కూడా దేవునికి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. దేవుని సన్నిధి నుండి ఏమైవాలి? వారు త్రోసివేయబడాలి. అయితే లూసిఫర్ త్రోసివేయబడినప్పుడు లూసిఫర్ను తిరిగి మళ్ళీ విమోచించే అవకాశం దేవుడు కల్పించలా. కానీ మానవ జాతి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినప్పుడు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదా విమోచన కార్యానికి దేవుడు నాంది పలికాడు. ఎక్కడా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. విన్నారు కదా? ఆమె అంటే నోట్ చేసుకోండి, ఇశ్రాయేలీలు. ఆమె అంటే ఇశ్రాయేలీలు. ఆమె సంతానం అంటే యేసు ప్రభు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఈ భూమి మీద మానవ జాతిని రక్షించడానికి ఎవరు వస్తారని ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు? మెస్సయ్య. ఇక్కడ మగ శిశువు. మనం 13వ వచనంలో చూసాం కదా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో 2వ పాయింట్కి వచ్చాం. ఏంటది? మగ శిశువు. ఈ మగ శిశువు యేసుక్రీస్తు. నోట్ చేసుకోండి వెంటనే. ఈ మగ శిశువు యేసుక్రీస్తు. అంటే ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వస్తాడని ముందుగానే ప్రవచనము చెప్పబడింది. ఎప్పుడు? ఆదాము అవ్వలు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినప్పుడు త్రోసివేయబడిన మానవ జాతిని మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చే ఆ విమోచన కార్యం కొరకు ఈ లోకానికి మెస్సయ్య వస్తాడని ఆ రోజే దేవుడు ప్రవచనాన్ని తెలియచేశాడు. అంటే ఆ విషయం అడిగి తెలుసా? తెలుసు. ఆ కారణముచే యేసు ప్రభు భూమి మీదికి రాకుండా వాడు సకల ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. కానీ వాడి ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? విఫలమైపోయాయి. ఆ కారణం చేత లూసిఫర్ చివరికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాక ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలంను బట్టి బెత్లెహేములోను దాని వలన సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. చాలు.
ఈ విధంగా యేసు ప్రభు భూమి మీదకి రాకుండా ఆపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ విషయంలో వాడు ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయాడు. ఏ విషయంలో? యేసు ప్రభుని ఈ లోకానికి రాకుండా ఆపడంలో వాడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు కనిన స్త్రీ మీద పడ్డాడు. ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మగ శిశువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మగ శిశువు అనే యేసు ప్రభు విషయంలో ఏం చేయలేకపోయాడు? చంపలేకపోయాడు. ఇక ఎవరిని చంపాలి? కనిన స్త్రీ అంటే ఇశ్రాయేలీలు అని అర్థం. ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వాలి మీకు. యేసు ప్రభుని వాడు ఏమన్నా చేయగలిగాడా? చేయలేకపోయాడు. అయితే మరణము ఆయన్ని పుట్టినప్పటి నుంచి వెంటాడుతూనే వచ్చింది. ఆయన చనిపోయేంత వరకు సాతానుడు యేసు ప్రభుని ఏమీ చేయలేకపోయాడు. అప్లికేషన్ ఏంటంటే, నువ్వు నేను ఈ లోకంలో మరణ భయానికి భయపడకూడదు. ఎందుకంటే మరణ భయం అనేది దైవ సంతానానికి లేదు. ఎందుకు లేదు? యేసు ప్రభు ఏం చెప్పాడు గుర్తుంది కదా? ఏమని? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 11:25, నా యందు విశ్వాసముంచువాడు మరణించినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇంకెన్నటికీ చనిపోడు. చాలా చాలా దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని పిల్లలకి ఏమి లేదు? మరణము లేదు. కాబట్టి ఏ రోజు కూడా మనము మరణానికి ఏం కాకూడదు? భయపడకూడదు. వినండి, ఒకవేళ ఎవరిలోనైనా మరణ భయము వెంటాడుతుందంటే అది సిన్. ప్రకటన గ్రంథంలో ఉంది, పిరికి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. కాబట్టి మొదటి పాపం ఏం చెప్పుకున్నాం? గర్వము. ఈరోజు ఈ పాఠములో మీరు ఒప్పుకోవలసిన మొదటి పాపము చెప్పండి, గర్వము. రెండో పాపము పిరికితనము. ఓకే, ఇక మూడో విషయానికి వస్తున్నాం. మగ శిశువుని ఏం చేయలేకపోయాడు అంటే, యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు? చంపలేకపోయాడు. ఇక మిగిలింది ఎవరు? ఇశ్రాయేలీలు. వినండి, ఇశ్రాయేలీలకు శ్రమలకు రెండు కారణాలు. మొదటి కారణం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావాలంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీలే కారణం. అంతే కదా? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది సంతానం, వాళ్ళల్లో నుండి యోధా, యోధా వంశంలో నుండి మెస్సే రావాలి. ఆయన ఈ లోకానికి అలా రావాలని వాడికి తెలుసు కాబట్టి మొదటి నుంచి ఏం చేస్తూ వచ్చాడు? అర్థమైందా? ఆ మగ శిశువును కనిన స్త్రీని ఏం చేయాలనుకున్నాడు? వాడు మింగాలనుకున్నాడు. ఏమండి, ఆ రోజు అబ్రాహాముకు దేవుడు చెప్పాడే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నేను ఈ భూభాగాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానం మేరకు భూప్రపంచములో ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలు కాలగర్భములో కలిసిపోయాయి. కానీ నేటికి ఇశ్రాయేలు ప్రజలు మిగిలి ఉన్నారంటే ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం. పార్ట్ 1 అయిపోయిందండి. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాం. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం వెళ్తున్నాం. ఈ 14 నుంచి 17 వచనాలకు ముందు ఈ శ్రమలకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి చెప్పి నేను రెండో భాగానికి వెళ్తాను. పాప ఇర్మియా గ్రంథము 46:28. ఆ సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. విన్నారా? అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులకి ఎందుకు శ్రమలు వచ్చాయండి? అయ్యో చదివింది కదండి, మీరు వినలేదా? న్యాయమును బట్టి. ఇప్పుడు చూడండి, మన పిల్లలకు ముందు ఏం చెప్తాం? ఇది తప్పు, ఇది చెయ్యవద్దు. అలా వినకపోతే ఏం చేస్తాం? కొడతాం. ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయమా? గుడ్ ఆన్సర్. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం. ఏది మంచో ఏది ఇచ్చాడో ఇవన్నీ ఇచ్చిన తర్వాత అవి మీరితే ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. తాను ప్రేమించిన కుమారుని తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలా శిక్షించకపోతే ఆయన తండ్రి కాడు, కుమారుడు కాడు. సో ఈ రోజు నీకు నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క మాటలో చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? మనం ఆయనకి పిల్లలం, ఆయన మనకు తండ్రి. మనము చెడిపోకుండా బాగుపడాలని దేవుడు మనకేమనుమతిస్తున్నాడు? శ్రమలు. అది కూడా ఎప్పుడు చెప్పాలి? మనము ఆయన నుండి దూరము అయినాం. సింపుల్ ఆన్సర్. పాపం చేస్తే దేవునికి ఏమవుతాం? దూరం. పశ్చాత్తాపడితే దేవునికి ఏమవుతాం? అంతే. నువ్వు దూరమైనప్పుడల్లా ప్రభు నిన్ను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. నువ్వు నేను
అలాగనే శిక్షించబడతానికి కారణము మనం దేవునిలో ఎదగాలి, మనం దేవునిలో స్థిరపడాలి, దేవునిలో మనము ఫలించాలి. దేవునికి ఉన్న ఆ మంచి ఉద్దేశం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ప్రభు ఈ విధంగా మనల్ని శిక్షిస్తున్నాడో ఆ కారణం మనం అర్థం చేసుకోవాలి. రెండో రేపు చదవమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. త్వరగా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. వినండి, యేసు ప్రభు ఈ ఉపమానం ఇశ్రాయేలు గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలందరూ దేవునికి ఏమైపోయి ఉన్నారు? దూరం అయిపోయి ఉన్నారు. ఆ కారణం చేత దుష్టుడు వాడిని ఏం చేశాడు? దుష్టుడు ఇశ్రాయేలు జాతిని పాడు చేశాడు. పాడైపోయిన ఈ ఇంటిని మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు? యేసు ప్రభు బాగు చేయాలనుకున్నాడు. బాగు చేయాలనుకొని ఉంటే యేసు ప్రభుని ఏం చేయలేదు ఇశ్రాయేలు జాతి? అంగీకరించలేదు. ఆ కారణము చేత ఈ రోజు వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు. మీకు తెలుసు కదండి, యేసు ప్రభును సిలువేసేటప్పుడు ఏమన్నారు? ఆ రక్తం మా మీదను. ఇప్పటికీ వాళ్ళు శ్రమలు అనుభవించడానికి ఇదండి కారణం. మెస్సయ్య భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మెస్సయ్యని ఏం చేయలేదండి? స్వీకరించలేదు. ఆ కారణం చేత ఇప్పటికి శ్రమలు అనుభవిస్తున్నారు. శ్రమలకు ఎన్ని కారణాలు చెప్పాను? మొదటి కారణము చెప్పండి, ఆజ్ఞ అతిక్రమించినందున. రెండో కారణము యేసుక్రీస్తును వారు స్వీకరించినందున. ఈ రెండో భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే అండి, మళ్ళీ 3 పాయింట్లు. 1 అరణ్యం, 2 పక్షి రాజు రెక్కలు, పక్షి రాజు రెక్కలు, 3 పోషణ. 3 పాయింట్స్. 3వ భాగంలో మళ్ళీ ఇది 14వ వచనంలో ఉంటుంది. 14వ వచనంలోనే మళ్ళీ 3 పాయింట్స్ ఉంటాయి. మొదటిది ఏమన్నానండి? అరణ్యము. ఇప్పుడు అరణ్యం అంటే ఏంటో మీకు వివరిస్తాను. అసలు అరణ్యం అంటే ఏంటి? పాప మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలేను. అదండి మహాశ్రమలు. సింపుల్ ఆన్సర్. అరణ్యం అంటేనే అర్థం మహాశ్రమలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మహాశ్రమలు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి? ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7-8 వచనాలు. అయ్యో ఎంత భయంకరమైన దినము. అదిగో చూసారా, ఈ మహాశ్రమలు ఎలా ఉండబోతున్నాయంట? భయంకరమైన దినం. అట్టి దినములు మరొకటి రాదు. అబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు భూప్రపంచములో ఇలాంటి శ్రమ వాళ్ళకి కలగలేదు. అది యాకోబు సంతతి వారి, అది యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీలకు కలిగే శ్రమ. ఓకే, అంశం మీకు అర్థమైంది కదా? ఏంటి అంశం? మహాశ్రమలు. చెప్పండి, ఏ శ్రమలు? ఎవరికండి మహాశ్రమలు? విడవబడిన వారికి, ఇశ్రాయేలీలకు. అది గుర్తుపెట్టుకోండి. ఇంత భయంకరమైనటువంటి ఈ శ్రమల్లో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడు పాస్టర్ గారు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. విన్నారండి? పక్షిరాజు ఏం చేస్తుంది? గూడు కడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? బిడ్డలను కంటది. తర్వాత ఏం చేస్తుంది? గూడును పాడు చేస్తుంది. తర్వాత ఆ బిడ్డలు ఏం చేస్తాయి? రెపరెప కొట్టుకుంటూ కింద పడతాయి ఏడుస్తూ. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తుంది? గత్త అట్లా వచ్చి రెక్కల మీద ఎక్కించుకొని ఏం చేస్తుంది? మళ్ళీ కాపాడతాయి. దీని అర్థం ఏంటి? ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని దేవుడు తీసేశాడు, రాజును తీసేశాడు. వాళ్ళకి మనకు కొంచెం తేడాలో మళ్ళీ వాళ్ళకి రాజ్యం వచ్చింది. వాళ్ళ రాజ్యం ఫామ్ చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళకి ఒక రాజ్యం ఉంది. ఒకప్పుడు ప్రపంచ పటములో ఇశ్రాయేల్ అనే దేశమే లేదు. కానీ మనకు వాళ్ళకి ఒక్క 1 year తేడాలో వాళ్ళకి మళ్ళీ రాజ్యం వచ్చింది. ఈరోజు ప్రపంచ పటములో వాళ్ళ రాజ్యం ఉంది. ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉన్నది. దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇశ్రాయేలీలను దేవుడు అంటున్నాడు, సమూల నాశనము చేయను. దేవుని పిల్లారా, ఎంత త్వరగా మనం భూమిని ఖాళీ చేయబోతున్నాం. మహాశ్రమలలో దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? కాపాడబోతున్నాడు. ఆ కాపుదల ఎలా ఉంటుంది పాస్టర్ గారు? కీర్తన గ్రంథం 63వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 63వ కీర్తన 7వ వచనం. ఎలా ఉంటుంది? నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆ భయంకరమైన ఆ శ్రమల్లో దేవుడు కాపాడితే ఏమొస్తుందమ్మా? ప్రాణం పోతున్న సమయంలో దక్కించి ప్రాణం దక్కిస్తే ఎట్లా ఉంటుంది? రెక్కల నీడన. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు అడవిలో వెళ్తా ఉన్నాడు. హఠాత్తుగా ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక చెట్టు కాలిపోతా ఉంది. అందులో ఒక పక్షి
తన బిడ్డలతో గూట్లో నివాసం చేస్తుంది. ఈ అగ్ని జ్వాలలకు ఆ బిడ్డలను వదిలిపెట్టేసి హఠాత్తుగా వెళ్ళిపోయింది. అరే ఇదేవి తల్లి, ఆ పిల్లల మీద దానికి ఏమి లేదు, కనికరం లేదు అని అనుకుంటున్నారు. ఇక ఆ జ్వాలలు ఎక్కువయ్యేకుంది, మళ్ళీ హఠాత్తుగా వచ్చి అలా బిడ్డల మీద వ్రాలిపోయింది. అరే ఇదేంటి అలా వచ్చి వాలిపోయింది, ఈ అగ్నిజ్వాలకి ప్రాణం పోతున్న భయం లేదా దానికి అనుకుంటుండగా అలాగే మంటల్లో బూడిదైపోయింది, దబ్బన కింద పడిపోయింది. ఎవరు? ఆ రెక్కల చాటున ఆ పిల్లల్ని ఇలా దగ్గర తీసుకొని ఆ తల్లి బూడిదైపోయి కింద పడిపోయింది. ఆ తర్వాత కర్ర తీసుకొని ఇలా ఇలా అంటే తల్లి బూడిదైపోయింది, కానీ బిడ్డలు బతికే ఉన్నారు. అదే రేపు జరగబోతుంది ఇశ్రాయేలు ప్రజల ప్రజానం. ఆయన రెక్కల నీడన ఇశ్రాయేలును దేవుడు కాపాడబోతున్నాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకు సిలువలో యజ్ఞం అయ్యాడో, ఎవరి కొరకు భూమి మీద అడుగు పెట్టాడో, ఏ మానవ జాతిని రక్షించడానికి పరమను విడిచి భూలోకానికి వచ్చాడో ఆ ప్రభువే తన ప్రజలను కాపాడబోతాడు. ఓకే, ఎలా కాపాడుతాడు వీళ్ళని అన్నది మళ్ళీ ప్రశ్న. పాప 15వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15-16 వచనాలు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను, కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి. వినండి, నోట్ చేసుకోండి. మీకు ఇవన్నీ అలంకార భాష కదా, అర్థం కాదు, నోట్ చేసుకోండి. ఇక్కడ ఎవరండి వాటర్ కక్కింది? సర్పం అంటే ఎవరు? సాతాను. వాటర్ అంటే ఏంటి? వాడి జనాంగాన్ని పోగు చేశాడు వీళ్ళని చంపడానికి. అది వీళ్ళందరినీ ఏకం చేసి యుద్ధానికి రప్పిస్తాడు. ఆ యుద్ధములో ప్రభువే వీళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇంతకేం జరిగింది అక్కడ? ఆ భయంకరమైన ఆ జల ప్రవాహం నది ప్రవహించినప్పుడు హఠాత్తుగా ఏం జరిగింది పాప? భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి. దాని అర్థం ఏంటంటే భూకంపం వచ్చి వాళ్ళు చచ్చిపోయారు. ఇశ్రాయేలు మీదికి ఎవరైతే యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేల్ను చంపడానికి ఏ జనాంగాన్ని సాతాను ప్రేరేపించాడో దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళట చచ్చిపోయారు. దేవుడు ఇశ్రాయేల్ను కాపాడతాడా? దేవుని పవర్ ఎలా ఉంటుందో చూడండి. దేవుని పిల్లలారా, నువ్వు నేను మనమందరం ఈ భూమి మీద ప్రతి క్షణము దేవుని కాపుదల భద్రత కలిగి ఉన్నామని మర్చిపోవద్దు. మనల్ని ప్రభు అనుమతి లేకుండా ఎవ్వరు ఏమీ చేయలేదు. సో ఇక 3వ పాయింట్కి వస్తున్నా. పోషణ ఒకటేమైపోయింది, అరణ్యం రెండేమైపోయింది, రెక్కలు 3 పోషణ. మనం 14వ వచనంలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్లో లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. పోషణ. దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడండి? పోషిస్తాడు. ఎప్పుడు? ఆ మహాశ్రమల్లో. ఎలా పోషిస్తాడండి యేసు ప్రభు? తన ప్రజలను ఎలా పోషిస్తాడు? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి. విన్నారా? ఎలా? మీ బట్టలు మీ ఒంటి మీద మీ ఒంటి మీద బట్టలు పాతగిలిపోలే. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బయలుదేరేటప్పుడు వేసుకున్నారు కదండి, ఆ వేసుకున్న బట్టలండి వీళ్ళతో పాటి ఆ బట్ట సైజు కూడా పెరిగిందండి. ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్నప్పుడు బట్ట టైట్ అవుతుందా? అప్పుడు ఏం చేయాలా? బట్టలు మార్చాలా? మళ్ళీ టైలర్ కావాలన్నా? మళ్ళీ బట్టల షాప్, అరణ్యంలో బట్టల షాపులు ఉంటాయా? అరణ్యంలో టైలర్లు ఉంటారా? ఏమైంది అని అంటే వాళ్ళు ఒంటి మీద బట్టలు వాళ్ళతో పాటి సైజు కూడా పెరిగింది. రెండోది, ఏ రోజుకు ఆ రోజు ఉతికేసి ఆరేసినట్టు సబ్బు పెట్టి నువ్వు సర్పక్ చేసినా కూడా అంత అద్భుతంగా ఉండవు. అంత అద్భుతంగా వాళ్ళ డ్రెస్సును దేవుడు చేశాడు. రేపు పరలోకములో అలాంటి మహిమశీలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పోషకుడు మనకు యజమానుడుగా నీకున్నాడు. ఈ ఇశ్రాయేలు దేవుడు ఎలా పోషిస్తాడు అంటే, 7 ఏళ్ల మహాశ్రమల కాలము వస్తే ఇప్పుడు ఈ ఇశ్రాయేలు దేవుడు అంటే భయంకరంగా ఉంటుంది కదా, అన్ని కోల్పోతారు, ఆధారమే కోల్పోతారు. ఇక వాళ్ళకి ఏముండదు పాపం. ఆ టైములో దేవుడు ఇశ్రాయేలును ఎలా పోషిస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి. దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి.
చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా నిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక నిండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి కనుక, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఎవరు? గుడ్ ఆన్సర్, ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ని పోషించడానికి దేవుడు ఎవరిని లేకపోతున్నాడు శ్రమల కాలంలో? అన్యులను. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఎవరిని? అన్యులను. అన్యులైన అంటే గొర్రెలు అని. మళ్ళీ యేసు ప్రభు నందు విశ్వాసముంచిన అన్యులు. గొర్రెలు. మేకలంటే నమ్మనవారు, గొర్రెలంటే నమ్మినవారు. అది ఉంది. ఎడమవైపున ఉన్న వారిని మేకలు అన్నాడు, కుడివైపు ఉన్న వారిని గొర్రెలు అన్నాడు. అంటే యేసు ప్రభును నమ్మిన అన్యులైన విశ్వాసులు, నమ్మని అన్యులు. ఎడమవైపున వాళ్ళు సాతానికి నియమించబడిన అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నమ్మిన వారు ఆయన రాజ్యంలోకి వచ్చేస్తారు. అంటే ఎవరు వారికి హెల్ప్ చేశారో దేవుడు వాళ్ళు మర్చిపోవట్లా, వాళ్ళందరినీ ఆయన రాజ్యాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకండి? యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ రోజు చంపాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడండి దేవుడు? ఐగుప్తికి వెళ్ళమన్నాడు. ఆ రోజు ఐగుప్తి యేసు ప్రభుకి తల దాచుకునే చోటు ఇస్తే 1000 ఏళ్ల పాలనలో అదే ఐగుప్తి దేశం మళ్ళీ 1000 ఏళ్ల పాలనలోకి రాబోతుంది. అవును. దేవుడు ఏమండి, నువ్వు ఏం చేసినా నీ ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వకుండా ఉన్నాడు. ఓకే అండి. స్తుతికి 3 కారణాలు చెప్పాలా. 1, దేవుని కాపుదల. చెప్పండి, దేవుడు మనకేమిస్తున్నాడండి? కాపుదల. ఎంత గొప్ప దేవుడు అండి యేసుప్రభు. 2, స్తుతికి 2వ కారణం, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు. స్తుతికి 3వ కారణం కృప. అంతేనండి. మనం అందరం లేచి ముందు ఒప్పుకుందాం, అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఇంతవరకు మీరు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు మాతో 2 భాగాలుగా ఆ మహాశ్రమలకు మొదట కారణాలు చెప్పారు. ఆ మహాశ్రమలలో ఎలా ఇశ్రాయేలీలను విడవబడిన వారిని మీరు కాపాడి పోషిస్తారో వివరంగా చెప్పినందుకు మీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు ప్రతిరోజు నీ కాపుదలలో ఉన్నామని, మాకు స్వరక్తమిచ్చి విమోచించిన దేవుడువని మేము భయపడక, అధైర్యము చెందక, ప్రతిరోజు ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు మమ్మల్ని పోషించే నిత్యుడగు తండ్రిగా ఉన్నారని ఎరిగి కుంగిపోక, అధైర్యము చెందక, భయపడక, నీ మీద ఆధారపడి నిత్యము నిన్ను స్తుతించుదుముగాక. మమ్మల్ని వేధిస్తూ మమ్మల్ని బాధ పెడుతూ నీకు దూరం చేస్తున్న గర్వం నశించునుగాక, పిరిగితనం నశించునుగాక, సనుగుడు నశించునుగాక, అవిధేయత నశించునుగాక, అపనమ్మకం నశించునుగాక, అవిశ్వాసం నశించునుగాక. మాకు విశ్వాసము, పరిశుద్ధత, దీనత్వము, నీ మీద ఆధారపడే మనస్సు మాకిచ్చి స్థిరపరచమని, నీ రాకకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.